మనము ప్రవేశించాం. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము. దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలోకి మనము ప్రవేశించాము. 1, 2, 3 వచనాలు అయిపోయినాయి. ఈరోజు 6వ అధ్యాయము 7వ వచనము నుంచి 10వ వచనం వరకు మనం చూసుకుందాం. 7వ వచనము నుంచి 10వ వచనం వరకు మనం చూసుకుందాం. దయచేసి ఎవరు మాట్లాడొద్దండి, ఇది మందిర ఆవరణము కనుక మీరు కొంచెం భయముతో భక్తితో ఉన్నట్లయితే వాక్యాన్ని గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనము నుంచి 10వ వచనం వరకు ఎవరైనా చక్కగా చదివేటువంటి వారు చదివి సహకరించాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాము. చదువుమా. చాలు, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాము నాయనా. ఈ పునరుత్థాన దినమందు నీ మందిరావరణంలో చేరి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరుచుకునే భాగ్యమును మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం ప్రభువా. చదవబడిన లేఖన భాగాన్ని మీరు మాకు విరిచి వడ్డించి మీరు మహిమ పొందుమని, నన్ను మరుగుపరిచి దైవికమైనటువంటి స్వరంతో మీరు మాట్లాడి రబ్బూనిగా దిగివచ్చి పరిశుద్ధాత్మతో మీరు మాట్లాడి మీరు మహిమ పొందుమని యేసు శక్తి కలిగిన నామమును బట్టి అడిగి వేడుకొంటున్నాము నా తండ్రి, ఆమేన్. గత వారము మనము 6వ అధ్యాయము 1, 2, 3 వచనాలను మనము చూసుకుందాం కదా. 6వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. దానియేలు ముఖ్యమైన వాడు, నమ్మకమైనటువంటి వాడు అని ఆ విషయాన్ని గురించి మనం తెలుసుకున్నట్టుగా చూస్తూ ఉన్నాం. అదే రీతిగా 6వ అధ్యాయం 7వ వచనము నుంచి 10వ వచనం వరకు మనం చూసినట్లయితే దానియేలు యొక్క శ్రేష్టమైనటువంటి బుద్ధిని బట్టి, దానియేలు యొక్క నమ్మకత్వాన్ని బట్టి, దానియేలులో ఉన్నటువంటి భయభీతులను బట్టి, దానియేలులో ఉన్నటువంటి భక్తి శ్రద్ధ విషయంలో బట్టి ఈ విషయాలన్నిటినీ కూడా తన తోటి అధికారులు వారు కూడా దానియేలును గమనిస్తూ వస్తూ ఉన్నారు, దానియేలును చూస్తూ వస్తూ ఉన్నారు. నిజమే, ఈ లోకంలో క్రైస్తవులమైనటువంటి మనము చూస్తే గనక ఈ లోకంలో నివసిస్తున్నటువంటి మనమేం చేస్తున్నామంటే పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిదినము ధ్యానిస్తూ ఉంటాము, చదువుతూ ఉంటాం. ఆ లక్షణాలు ఎవరికి ఉన్నాయి ఒక్కసారి చేతులు పైకెత్తండి. ప్రతిదినము నేను వాక్యాన్ని చదువుతున్నాను, ప్రతిదినము బైబిల్ చదువుతున్నాను అన్న వాళ్ళు దయచేసి ఒక్కసారి మీ కుడి హస్తాలు పైకెత్తండి అమ్మ. కిందికి కాదు, పైకెత్తండి, కొంచెం పైకెత్తండి. ఎంతమంది ఉన్నారో చూడండి. చాలా ఎక్కువ మంది ఉన్నారు మనకు చూసినట్లయితే కదా, చాలా ఎక్కువ మంది ఉన్నారు కదా. బైబిల్ మనం చదువుతూ ఉంటాం. ఈ లోకంలో క్రైస్తవులమైనటువంటి మనము, విశ్వాసులమైనటువంటి మనము దేవుని యొక్క వాక్య సందేశాన్ని మనం చదువుతూ ఉంటాం. కానీ ఈ లోకంలో ఉన్నటువంటి అన్యులు మనల్ని చదువుతారు. మీరు జాగ్రత్తగా వినండి ఈ మాట. మనము బైబిల్ చదివితే అన్యులు మనల్ని చదువుతూ ఉంటారు. ఏ విధముగా అంటే ఇప్పుడు దానియేలు గ్రంథము 6వ అధ్యాయం 7వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే దానియేలుతో పాటు పనిచేస్తుండేటువంటి వారు 122 మంది అధికారులు. ఎంతమంది అంట?
122 మంది అధికారులు ఒక్క దానియేలును పరీక్షిస్తూ ఉన్నారు, ఒక్క దానియేలును పరిశోధిస్తూ ఉన్నారు. దానియేలులో లోపము కనుగొనాలని, దానియేలులో తప్పిదము కనుగొనాలని, దానియేలులో ఉన్న విశ్వాసాన్ని కనుగొనాలని, వారి ఉద్యోగ రీత్యలో కానివ్వండి, అతని నడవడికలో కానివ్వండి, అతని మాట తీరులో కానివ్వండి, ఆ కుటుంబ వ్యవహారాల్లో కానివ్వండి, అతను చేర్చేటువంటి ఖజానా విషయంలో కానివ్వండి, ప్రతి విషయంలో దానియేలును పరీక్షిస్తూ ఉన్నారు, పరిశోధిస్తూ ఉన్నారు. కానీ ఎక్కడ చూసినా దానియేలులో లోపము కనపడతలేదు. దానియేలులో ఏ లోపము లేదంట. ఏ లోపము లేకుండా జీవించినటువంటి మానవుడు ఎవరున్నారు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఆ బబులోను దేశానికి ఒక బానిసగా వెళ్ళినటువంటి అతను అన్య దేశములో విగ్రహారాధికుల మధ్యలో, అన్యుల రాజుల మధ్యలో, భయంకరమైనటువంటి ద్రాక్షారసమును మత్తుగా తాగుతున్నటువంటి వారి మధ్యలో, అక్రమము అన్యాయము జరుగుతున్నటువంటి వారి మధ్యలో దానియేలు ఒక ప్రత్యేకంగా ఉన్నాడు. దానియేలు దేవుని యందలి విశ్వాసం ఉంచినటువంటి ఆయన, దేవుని యందలి భయభక్తులు కలిగినటువంటి ఆయన, ధర్మశాస్త్ర చట్టాన్ని అవలంబిస్తూ నడుస్తూ ఉండేటువంటి ఆయన, నీతి నియమాలు కలిగినటువంటి ఆయన. ఏ లోపము ఒక చూపులో కానీ, వినికిడిలో కానీ, మాటలలో కానీ, క్రియలలో కానీ, తన పనులలో కానీ, అధికారుల మధ్యలో కానీ, తోటి ఉద్యోగస్తుల మధ్యలో కానివ్వండి, ఎక్కడ కూడా ఏ లోపము అంటే ఏ తప్పిదము కూడా కనపడలేదు అంటున్నారు. అప్పుడు పిలాతు కూడా ఒకసారి యేసు ప్రభు వారి గురించి సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినట్లయితే పిలాతు గారు యేసు ప్రభు వారి గురించి ఏమని చెప్తూ ఉన్నారంటే, ఈయనలో చదువుమా 23వ అధ్యాయము 4వ వచనము, పిలాతు ప్రధాన యాజకులతోనూ జన సమూహములతోనూ ఈ మనుష్యుని యందు ఏమి కనపడలేదంట, ఏ నేరము కనపడలేదు. పిలాతు చెప్తున్నాడు, ఒక అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి యేసు ప్రభు వారి గురించి ప్రధానుల దగ్గరను, అక్కడ ఉన్నటువంటి అధిపతుల దగ్గరను, అక్కడ ఉన్నటువంటి మనుష్యుల దగ్గరను, అక్కడ ఉన్నటువంటి రోమియుల దగ్గరను, అక్కడ ఉన్నటువంటి యూదుల దగ్గరను, అక్కడ ఉన్నటువంటి ప్రధానుల దగ్గరను, అందరి దగ్గర నేరము మోపాలని యేసు ప్రభు వారిని పిలాతు దగ్గరికి తీసుకొని వస్తే, ఆ పిలాతు గారు అన్ని పరీక్షించినటువంటి ఆయన, అన్ని చూసినటువంటి ఆయన, చూసిన తర్వాత ఆయన చెప్తూ ఉండేటువంటి మాట, ప్రజలు చెప్తున్నటువంటి మాటలు, ప్రజలు ఆయన మీద మోపుతున్నటువంటి నిందలు, ప్రజలు ఆయన మీద మోపుతున్నటువంటి నేరాపరాధాలన్నీ కూడా ఏవి పిలాతుకు కనపడలేదు. పిలాతుకు ఎక్కడ అగపడలేదు. అందుకే అని అంటున్నాడు పిలాతు, ఈయన యందు ఏ నేరము నాకి కనపడలేదు, ఈయన యందు నాకు ఏ నేరము కనపడలేదు. మీరైతే ఇన్ని మాటలు చెప్తున్నారు, ఇన్ని మాటలు ఆయన మీద నేరం మోపుతున్నారు, ఇన్ని మాటలు ఆయన మీద నిందన మోపుతున్నారు, ఇన్ని మాటలు ఆయనను అన్యాయంగా అక్రమంగా మాట్లాడుతూ ఉన్నారు. పిలాతు భార్య కూడా ఒక మాట చెప్తుంది. ఏమంటుంది? మత్తయి రాసిన సువార్తలో చూసినట్లయితే ఆమె చెప్తున్నటువంటి మాట ఏమంటుంది? అయ్యా, ఆ మనుష్యుని జోలికి నువ్వు పోవద్దు. రాత్రికాల సమయమందు స్వప్నమందు ఆయనను గురించి నేను కలకన్నానయ్యా, ఒక మంచి భావనతో కలకన్నాను. ఆ కలలో ఆయన నీతిమంతుడని తేల్చబడింది కనుక నువ్వు ఆ మనుష్యునికి అన్యాయముగా కానీ ఏ విధమైనటువంటి న్యాయము నువ్వు చేయవద్దు, ఆ మనుషుని జోలికే నువ్వు పోవద్దు అని అంటున్నాడు. నిజమే, నువ్వు ఆ మనుషుని జోలికి పోవద్దు. ఆయన నీతిమంతుడు, ఆయన భక్తిపరుడు, దేవుని కుమారుడు, పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి మెస్సయ్య, ఆయన జోలికి నువ్వు పోవద్దయ్యా. ప్రజలు అంటున్నారు, ఇంకా అల్లరి చేస్తున్నారు, ఇంకా అల్లరి చేస్తున్నారు. అల్లరి చేస్తున్నప్పుడు మరి యేసును ఏం చేయాలి అని అంటే, యేసును సిలువకు అప్పగించండి, బరబ్బాను మాకు విడుదల చేయండి, యేసును సిలువకు అప్పగించండి అని అన్నప్పుడు వెంటనే పిలాతు తన సింహాసనం మీద నుంచి లేచి, ఈయన మీద ఏ నేరము లేదని నేను చెప్తున్నాను, మీ అందరి ఎదురుగా నేను చెప్తున్నాను ఏ నేరము లేదని, ఇదిగో ఈ పాపము మా మీద ఉండకోకుండా నేను చేతులు కడుక్కుంటున్నానని చెప్పేసి చేతులు కడుక్కున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా, అధికారులంతా, అధిపతులంతా అందరూ కలిసి ఏమంటున్నారు తెలుసా? ఆ నేరము, ఆ పాపం అంతా మా మీదను
మా పిల్లల మీదను ఉండును గాక అంటున్నారు. ఎంత పాపాన్ని వాళ్ళ మీద వేసుకుంటున్నారో చూడండి. ఆయన మీద వేసినటువంటి నేరారోపణకు శిక్షణగా ఆ శిక్షను మేము అనుభవిస్తాము, మేము ఆ పాపాన్ని అనుభవిస్తాము అని అంటున్నాడు. పిలాతేమో అక్కడే చేయి గడుక్కున్నాడు. ఈ పాపము నాది కాదు, ఈ దోషము నాది కాదు, ఈ తప్పిదము నాది కాదు, నీ ప్రజలు వేస్తున్నటువంటి నేరారోపణ, ఇక్కడ ఒక అధికారము మీద సింహాసనం మీద కూర్చున్నాను కాబట్టి న్యాయం చెప్పవలసి వస్తుంది, కానీ ఈయనలో నాకైతే ఏ నేరము కనబడలేదు. నిజముగా చూడండి. అదే రీతిగా దానియేలులో 122 మంది అధికారులు, అధికారత్వంతో కూడినటువంటి వారు, ఒక రాజ్యాలకు ఒక అధికారాలుగా ఉన్నటువంటి వీరు దానియేలులో ఉన్నటువంటి లోపాన్ని కనుగొనాలని, ఆ లోపాన్ని కనుగొన్నటువంటి వారు మరలా వెళ్ళి రాజుకు ఫిర్యాదు చేయాలని, రాజుకు ఫిర్యాదు చేసిన తర్వాత ఆ తప్పిదము నుంచి, ఈ దేశము నుంచి, ఈ రాజ్యము నుంచి, ఈ అధికారము నుంచి ఆయనను వెళ్ళగొట్టాలి అన్న ఒక ఆలోచన కలిగి ఉన్నటువంటి వీరు, మానవుల యొక్క ఆలోచన ఏది నెరవేరదు, కానీ దేవుని చిత్తమే నెరవేరబడుతుంది. ప్రతి విషయంలో దేవుని చిత్తమే నెరవేరబడుతుందే తప్పితే మానవుని యొక్క ఆలోచన, మానవుని యొక్క పన్నాగము, మానవుని యొక్క కుట్ర, మానవుని యొక్క వ్యతిరేకమైన ఆలోచనలు ఏవి కూడా నెరవేరవు. ఇక్కడ దానియేలు పట్ల ఆ 122 మంది కూడా ఎన్నో ఆలోచనలు చేస్తున్నారు. ఆయనను కనుగొనాలి, ఆయనను కనుగొనాలని. మనం ఎక్కడా కనుగొనలేకపోతున్నాం. 122 మంది ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ 122 మంది మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్లో మాట్లాడుకుంటున్నారు. ఏమని మాట్లాడుకుంటున్నారంటే, దానియేలులో ఏ తప్పిదము కనబడతలేదు. ఒక్క విషయంలో మాత్రం మనం తప్పిదము కనుగొనగలము. అది తప్పిదము కాదు, కానీ అయినప్పటికీ ఇది కనుక మనం తప్పు పట్టుకొని, ఇది కనుక రాజు దగ్గరికి మనం తీసుకొని వెళితే కనుక మనము అనుకున్నటువంటి పని నెరవేరుతుంది అని ఆలోచన చేశారు. ఏమిటా పని అని ఇంకొకడు అన్నాడు. అంటే ఏమి లేదు, ఆయన సేవిస్తున్నటువంటి దేవుని విషయంలో తప్పితే మనం ఏ విషయంలో కూడా ఆయనని తప్పు పట్టలేము. ఆయన సేవిస్తున్నటువంటి దేవుని విషయంలో తప్పితే అని అంటున్నాడు. అంటే వీరు సేవిస్తున్నటువంటి దయ్యాలు, వీరు సేవిస్తున్నటువంటి విగ్రహారాధికులు, వీరు సేవిస్తున్నటువంటి అన్య దేవతలు వారిని ఏమీ కూడా నీతిమంతులుగా తీర్చిదిద్దలేదు. వారిని ఏది కూడా భక్తిపరులుగా తీర్చిదిద్దలేదు, న్యాయవంతులుగా తీర్చిదిద్దలేదు. కానీ దానియేలు సేవిస్తున్నటువంటి దేవుడు నీతిపరుడుగాను, నీతిమంతుడుగాను, భయభక్తులు కలిగినటువంటి వాడుగాను, ఏ లోపం లేనటువంటి వాడుగాను దేవుడు తీర్చిదిద్ది పైకి లేవనెత్తుతూ ఉన్నాడు. బాగా గమనించండి. అందుకే అని అంటున్నారు, ఆడ 122 మంది మీటింగ్లో మాట్లాడుకుంటూ అనుకుంటున్నారు, మనం ఈ విషయంలో తప్పితే ఏ విషయంలో చేయలేము కనుక రాజు దగ్గరికి వెళ్ళి, ఈ లోకంలో రాజులకు పూజలు అంటే చాలా ఇష్టం కనుక ఆనాటి కాలంలో బబులోను దేశంలో కానివ్వండి, అన్య రాజుల కాలంలో కానివ్వండి, మాదీయుల పారసీకుల రాజ్యంలో కానివ్వండి, భయంకరమైనటువంటి విగ్రహారాధన, రాజులు తమ్ము తామే వాళ్ళు పూజలు చేసుకుంటూ ఉండేటువంటి వారు. తమ్ము తామే పూజలు వారే దేవుళ్ళుగా పిలుచుకోవడానికి కూడా చాలా సంతోషపడుతూ ఉండేటువంటి వారు. ఆ విధంగా ఉన్నటువంటి దినాలలో ఇప్పుడు వీరు ఈ 122 మంది అనుకుంటున్నారు, మనము రాజును అక్కడ ఒక దేవునిగా, ఒక దేవతగా మనము 30 రోజులు అక్కడ నిలబెట్టినట్లయితే ఆయనకు మాత్రమే పూజించాలి, ఆయనకు మాత్రమే నమస్కరించాలి, ఆయనకు మాత్రమే సాగిలపడాలి, మానవుడు ఏది చెప్పినా ఆ యొక్క రాజుకే చెప్పాలి అని మనం ఒక శాసనాన్ని పుట్టిద్దామని అందరూ కుట్ర పన్నారు. అందరూ కలిసి ఆలోచన చేశారు. అందరూ కలిసి ఆలోచన చేసిన తర్వాత అందరూ ఒక తీర్మానానికి వచ్చారు. తీర్మానానికి వచ్చిన తర్వాత ఆ శాసనాన్ని అంతా వారు రాశారు. లిఖితపూర్వకంగా రాసిన తర్వాత రాజు దగ్గరికి వెళ్ళారు. రాజు దగ్గరికి వెళ్ళినటువంటి వారు రాజుతో అంటున్నారు, అయ్యా రాజా, 30 రోజులు నీకు పూజలు జరిపించాలి, మేము పూజలు జరిపించాలి అని అనుకుంటున్నామయ్యా రాజా. ఇదిగో ఈ 122 సంస్థానాలలో ఉన్నటువంటి 120 సంస్థానాల్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ వచ్చి నీకు పూజించులాగన, నిన్నే నమస్కరించులాగన ఒక శాసనాన్ని పుట్టిద్దామయ్యా. ఈ శాసనం మీద నీ చేతి ఉంగరాన్ని ఒక ముద్రగా వేయమంటున్నారు. నీ చేతి ఉంగరాన్ని అంటే వీరి దురాలోచన, వీరి యొక్క కుట్ర రాజు తెలుసుకోలేదు, కానీ కేవలము నన్ను ఒక గొప్పవానిగా చేస్తున్నారు కదా, నన్ను ప్రజలందరి దగ్గర మంచివానిగా చేస్తున్నారు కదా అనే ఒక అభిప్రాయంతో కలిగి ఉన్నాడే తప్పితే, ఒక అభిప్రాయంతో ఉన్నవాడే కానీ వారి కుట్రను, వారి ఆలోచనను ఎరగని వాడే ఉన్నాడు.
అందుకే ఏం చేస్తున్నాడు, 2 తిమోతికి రాసినటువంటి పత్రికలో మనం చూసినట్లయితే 3వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చూసుకుందాం. 3 క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించు వారందరూ ఏం పొందుతారంట? హింస పొందుదురు. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకనుద్దేశించిన వారందరూ కూడా ఏమంట? హింసను పొందుతారు. ఇప్పుడు ఎవరు హింసను పొందుతున్నారు? ఇప్పుడు ఎవరు శ్రమలకు పాలైపోతున్నారు? ఎవరు నిందలకు పాలైపోతున్నారు అని అనుకుంటే దానియేలు. ఈ దానియేలు అక్కడ అంటున్నాడు, తిమోతి భక్తుడు రాసినటువంటి పత్రికలో మనం చూసినట్లయితే అక్కడ తిమోతి భక్తుడు అంటున్నాడు ఒక మాట. ఏమంటాడంటే, క్రీస్తు యేసునందు సద్భక్తితో, అంటే ఒక విశ్వాసముతో, ఒక భయముతో, ఒక భక్తితో నువ్వు జీవించాలి అనుకున్నప్పుడు, ఆ నీతి మార్గంలో నడవాలి అనుకున్నప్పుడు, వాక్యానుసారంగా జీవించాలి అని అనుకున్నప్పుడు, క్రీస్తు బోధను అనుకరించి నడవాలి అని అనుకున్నప్పుడు నీకు ఎన్నో వస్తాయి తెలుసా? నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. ఎవరి ద్వారా వస్తాయి తెలుసా? నీ స్నేహితుల ద్వారా వస్తాయి, రక్త సంబంధికుల ద్వారా వస్తాయి, ఇంట్లో కుటుంబంలో నీ భార్య ద్వారా వస్తాయి, సంఘములో వస్తాయి. తర్వాత ఆలోచన చేసినట్లయితే నీ ఇరుగు పొరుగు వారి మధ్యలో వస్తాయి, తోటి ఉద్యోగస్తుల మధ్యలో కూడా నీకు వస్తూ ఉంటాయి. ఇవన్నీ సంభవిస్తూ ఉంటాయి, ఇవన్నీ వస్తూ ఉంటాయి. కనుక వారి మధ్యలో, అందుకే అంటున్నాడు, వారి మధ్యలో నీతిమంతుడుగా, వారి మధ్యలో భక్తిపరుడుగా, వారి మధ్యలో దేవుని అనుసరించిన వాడుగా దానియేలు ఉన్నాడు. దానియేలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు శ్రమల పాలైపోతున్నాడు దానియేలు, నిందల పాలైపోతున్నాడు దానియేలు. కానీ అతని భక్తి శ్రద్ధలను మాత్రము విడిచిపెట్టలేదు. అదే రీతిగా ఈ దానియేలుకు సంభవించినటువంటి సంఘటనలే దావీదుకు కూడా సంభవించాయి. దావీదుకు కూడా సంభవించినట్టుగా చూస్తున్నాం. దావీదు రాసిన కీర్తన 59వ కీర్తన 1, 2, 3, 4 వచనాలను మనం చూసుకుందాం. దావీదు రాసినటువంటి కీర్తన 59వ కీర్తన. అమ్మ దయచేసి మీరు కీర్తనలు చదివేటప్పుడు యవనస్తులు మీరు ఇక్కడ వాక్య పఠనం చదువుతూ ఉంటారు, బాగా గమనించండి. మనం చేస్తున్న తప్పు ఒకటి చేస్తూ ఉన్నాము, ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, కీర్తనలు అధ్యాయాలుగా సంబోధిస్తున్నారు మీరు. కీర్తనలని అధ్యాయాలుగా, ఇక్కడ రాసినది కీర్తనల గ్రంథము అని అన్నారు. బాగా వినండి ఈ మాట. నేను ఇప్పుడు 4వ సారో 5వ సారో మీకు చెప్పడం, కానీ రిపీట్ అదే జరుగుతూనే ఉంది ఇక్కడ. కీర్తనలను 139వ కీర్తన, 140వ కీర్తన, 50వ కీర్తన, ఇంకా మీరు సంబోధించాలంటే మోషే రాసినటువంటి కీర్తన, కోరాహు రాసినటువంటి కీర్తన, తర్వాత దావీదు రాసినటువంటి కీర్తన, సొలొమోన్ రాజు రాసినటువంటి కీర్తన, అగూరు రాసినటువంటి కీర్తన. ఈ కీర్తనలన్నీ కూడా ఉన్నాయి. వాటిని మీరు సంబోధించి పలకండి, వాటిని మీరు సంబోధించి పలకండి, కానీ మీరు అధ్యాయాలుగా సంబోధించొద్దండి. ఇక్కడ మనం చూసినట్లయితే 59వ కీర్తన 1, 2, 3 వచనాలను 4 వచనాల వరకు మనం చూస్తున్నాం. ఒక్కొక్కటి జాగ్రత్తగా మీరు చదవడానికి ప్రయత్నం చేయండి. నా దేవా, నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పించుము, నా మీద పడువారికి చిక్కుకొనకుండా నన్ను ఉద్ధరించుము. అయ్యా, దావీదు రాసినటువంటి ప్రార్థన, దావీదు చేసినటువంటి గీతము, దావీదు ఆలపించినటువంటి ఆలాపన, దావీదు దేవునికి చేసుకున్నటువంటి మనవి ఇది. ఏమని చేస్తున్నాడు తెలుసా? దావీదు చేసినటువంటి ప్రార్థన ఏమని చేస్తున్నాడు? నా దేవా, నా శత్రువుల చేతిలో నుండి నన్ను తప్పించుము. నాకు శత్రువులు అధికమైపోయారయ్యా, నా శత్రువులు నా చుట్టూ ఉన్నారయ్యా. అందుకు అంటున్నాడు, నా దేవా, నా శత్రువుల నుండి నన్ను తప్పించుము. తర్వాత అంటున్నాడు, నా మీద పడి వారికి చిక్కకుండా నన్ను ఉద్ధరించుము, పాపము చేయి వారి చేతిలో నుండి నన్ను తప్పించుము, రక్తాపరాధుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. తర్వాత 3వ వచనాన్ని జాగ్రత్తగా చదవడానికి ప్రయత్నించండి. ఏమంటుండో తెలుసా? నా ప్రాణము తీయవలనని వారు పొంచి ఉన్నారు. అయ్యా ప్రభువా, యెహోవా దేవా,
ఆకాశమందు ఆసీనుడైనటువంటి దేవా, నన్ను సృష్టించిన సృష్టికర్త, నేను గొర్రెలు కాచుకున్నటువంటి నన్ను ఒక రాజుగా చేయాలని ఒక అభిషేకాన్ని నువ్వు తీసుకొని వచ్చినటువంటి దేవా, నన్నైతే నువ్వు ఒక స్థానంలో ఉంచాలనుకుంటున్నావు. కానీ ఇక్కడ చూసినట్లయితే కనుక నా ప్రాణము తీయవలెనని వారు ఏం చేస్తున్నారంట? పొంచి ఉన్నారయ్యా. కానీ ప్రాణం ఎందుకు తీయాలనుకుంటున్నారు? ఒకని ప్రాణము తీయాలి అంటే అతనిలో ఏదైనా తప్పు ఉండాలి, ఏదైనా పాపం ఉండాలి. కానీ ఇక్కడ దావీదు చెప్తున్నటువంటి మాట, నా ప్రాణము తీయాలనుకుంటున్నారయ్యా. నా శత్రువులు నా చుట్టూ ఉన్నారయ్యా. నా శత్రువులు ఎవరో కాదయ్యా, నా రక్త సంబంధికులే. నా శత్రువులు ఎవరో కాదయ్యా, నా భార్యనే. నా శత్రువులు ఎవరో కాదయ్యా, నా భర్తనే. నా శత్రువులు ఎవరో కాదయ్యా, మా కుటుంబీకులే, మా ఉద్యోగస్తులే, మా తోటి స్నేహితులే. నా చుట్టూ ఉన్నారు, నా చుట్టూ పగపట్టి ఉన్నారు, నా ప్రాణము తీయాలని ఉన్నారు. కానీ ప్రాణము తీయడానికి ఏ తప్పిదము లేదయ్యా. ప్రాణం తీసే అంత తప్పిదం ఏదీ లేదు. మళ్ళీ కింద వచ్చి నన్ను ఒకసారి చూసుకుందాం. ఏమంటున్నాడు చూడండి. యెహోవా, అయ్యా నా దోషమును బట్టి కాదయ్యా, నా పాపమును బట్టి కూడా కాదయ్యా. నేను పాపాన్ని చేశానా? అది కాదు. నేను దోషం చేశానా? అది కాదు. కానీ ఏమంటున్నారు అక్కడ? ఊరకయే బలవంతులు నాపై పడ్డారయ్యా. ఊరకయే, ఏ తప్పిదము లేకపోయినా ఆమెలో ఏదైనా తప్పులు పట్టుకుందామా, ఆయనలో ఏదైనా తప్పులు పట్టుకుందామా, సహవాసంలో ఏదైనా తప్పులు పట్టుకుందామా, సంఘంలో ఏదైనా తప్పులు పట్టుకుందామా, వారి చదువులో తప్పులు పట్టుకుందామా, వారి ఉద్యోగంలో తప్పులు పట్టుకుందామా, వారి డబ్బు దగ్గర ఆర్థిక విషయాలలో తప్పులు పట్టుకుందామా, ఇవన్నీ వెతుకుతున్నారు. కానీ నాలో దోషం ఏమీ లేదు, నాలో పాపం ఏమీ లేదు, నాలో తప్పిదం ఏమీ లేదు. కానీ ప్రాణం తీయాలని వారు పొంచి ఉన్నారు. ప్రాణం తీయాలని వారు పొంచి ఉన్నారయ్యా. నా ప్రార్థన ఆలకించు దేవా, నా ప్రార్థన ఆలకించు. నిజమే. మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం 1వ అధ్యాయము అంత 1వ వచనం నుంచి మనం చూసుకుంటూ పోతే కనుక, ఫిలిస్తీయులు సౌలును తరమడము మానివేసిన తర్వాత ఎన్గేది అనేటువంటి వనములెక్కి అక్కడ ఏం చేస్తారంటే దావీదు ఆ గుహలోకి వెళ్ళింటాడు. బాగా వినండి. దావీదు ఎన్గేది అనేటువంటి అరణ్యంలో ఆ గుహలోకి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళి తన అనుచరులతో అక్కడ ఉంచాడు. లోపలంతా ఆయన ఉన్న తర్వాత ఏం చేశాడంటే, దావీదును చంపాలనుకున్నటువంటి సౌలు కూడా సౌలును తరుముతూ అరణ్యపాలై అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడు అంటే, ఆయన ఆ అరణ్యమంతా వెతికాడు. ఎక్కడ దావీదు అనుచరులు కనపడలేదు. దావీదు అనుచరులు కనపడకపోయేసరికి సౌలుకు వెంటనే శంఖాని వర్తికి పోవాలి అని అనుకున్నాడు. అనుకున్న తర్వాత ఆ గుహలోకి ఒంటరిగా వెళ్ళాడు. ఆ గుహలోకి ఒంటరిగా వెళ్ళినటువంటి ఆయన శంఖాని వర్తిని తీర్చుకొని పోవచ్చుండగా, ఆయన ఒంటరిగా వెళ్ళినటువంటి ఆయన గుహ బయట సైనికులు ఉన్నారు, గుహ బయట భటులున్నారు. కానీ ఆ గుహలోకి ఎన్గేది వనంలోకి గుహలోకి వెళ్ళినటువంటి సౌలు కానీ ఆ గుహలో దావీదు ఉన్నాడనే విషయాన్ని తెలియక ఆ గుహలోనికి వెళ్ళాడు. వారి లోపల భాగంలో ఉన్నాడు, సౌలు అంతటి భాగంలో ఉన్నాడు. అంతటి భాగంలో తన పని తను ముగించుకుంటున్నాడు. ఇక్కడ చూసినట్లయితే దావీదు అనుచరులు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఉన్నప్పుడు దావీదు అనుచరులు అంటున్నారు, దావీదుతో ఒక మాట అంటున్నారు, ఇదిగో సమయం వచ్చింది, సౌలు నిన్ను చంపాలనుకుంటున్నాడు, సౌలు నిన్ను హతము చేయాలనుకుంటున్నాడు, నామరూపాలు లేకుండా నిన్ను చేయాలి అని అనుకుంటున్నాడు. ఇదిగో సమయము దేవుడే నీకు ఇచ్చాడు, నీకు సమీపముగా ఒంటరిగా ఉన్నాడు సౌలు. ఆ సౌలును చంపివేయి, ఆ సౌలును హతమార్చేయి, ఇదిగో నీ చేత కదా, మేము వెళ్ళి చంపుతాము అని అంటారు. అప్పుడు దావీదు అంటున్నాడు, మీరు చంపొద్దు, నేను చంపను. ఎందు నిమిత్తం చంపవు? నిన్ను చంపాలని ఆయన నిన్ను తరుముతున్నాడు కదా, రాత్రింపగలు నిద్ర లేకుండా చేస్తున్నాడు కదా, రాత్రింపగలు భయాందోళనతో మనము ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకొని తిరుగుతున్నాము కదా. ఎక్కడ చంపుతాడో, ఎక్కడ ఏ మాటుగా కత్తి వేస్తాడో, ఏ మాటుగా బల్లెం విసురుతాడో అని మనం చూస్తున్నాము కదా. మరి నువ్వెందుకు అతన్ని చంపనంటున్నావు? దేవుడే నీకు అవకాశం ఇవ్వలేదా? నువ్వు సేవిస్తున్న దేవుడే నీకు అవకాశం ఇవ్వలేదా అని అన్నప్పుడు దావీదు చెప్తున్నటువంటి మాట ఏమంటున్నాడు తెలుసా?
దేవుని చేత అభిషేకించబడి ఒక రాజుగా నిర్ణయించబడినటువంటి వాడు అతన్ని ముట్టుకొనుటకైనను, అతన్ని చంపుటకైనను, అతని మీద మాట్లాడుటకైనను నాకు యోగ్యత లేదు, అర్హత లేదు, అర్హత లేదు. కనుక నేను అతన్ని చంపను. అతని దేవుడే చూసుకుంటాడు, దేవుడే చూసుకుంటాడు అని చెప్పేసి ఆ శంఖాని వర్తిని తన పని ముగించుకుంటున్నటువంటి సౌలు దగ్గర అతను వేసుకున్న వస్త్రాన్ని ఒక మూలగా కొంచెము అంత పీసు కట్ చేశాడంట తన కత్తితో. ఈ సౌలు తన పని ముగించుకొని వెళ్ళిపోయాడు గుహ వెలుపలికి. వెళ్ళిపోయి సైనికులంతా కలిసి వెళ్ళబోతూ ఉండగా దావీదు ఆ గుహలో నుంచి దావీదు యొక్క అనుచరులంతా గుహలో నుంచి బయటికి వచ్చి సౌలును పిలుస్తూ ఉన్నాడు. సౌలా, రాజా, దేవుని చేత అభిషేకించబడినటువంటి వాడా, నన్నెందుకు తరుముతున్నావయ్యా? నన్నెందుకు బాధ పెడుతున్నావయ్యా? నాకెందుకు నిద్ర లేకుండా చేస్తున్నావయ్యా? నాకెందుకు హింసించాలని నువ్వు అనుకుంటున్నావయ్యా? నన్నెందుకు బాధ పెట్టాలి అని అనుకుంటున్నావయ్యా? నేను చేసిన తప్పిదమేమి? నేను చేసిన లోపమేమి? నేను నిన్ను బాధ పెట్టిన విషయమేమయ్యా? నాతో చెప్పు. నేను నిన్ను బాధ పెట్టలేదు, నిన్ను తరమలేదు, ఏమీ చెయ్యలేదు, ఒక యుద్ధానికి కూడా నీ మీదికి రాలేదు నేను. కానీ నువ్వు నన్ను తరుముతున్నావు. నేనెంతటి వాడను తెలుసా? మిన్నల్లిని వంటి వాడను. మన మంచాలకి, పాతకాలం నులకల మంచాలకి ఏముంటాయి తెలుసా? నల్లులు ఉంటాయి. అటువంటి వాడను నేను, అటువంటి వాడను నేనయ్యా. చచ్చిన కుక్కలాంటి వాడను. మెఫీబోషెత్ కూడా అంటాడు అదే మాటనే కదా అయ్యా అంటాడు కదా. ఎందుకు ఆ మాటను అనవలసి వచ్చిందంటే, దావీదు ఈ యొక్క గొల్యాతును చంపడానికి వెళ్ళినప్పుడు గొల్యాతు ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? అరే, నువ్వు ఇంతున్నావు, నేను అంతున్నాను. చూస్తే నువ్వేం చేస్తున్నావు తెలుసా? ఒక కర్రను పట్టుకొని వస్తున్నావు. ఎందుకు కర్రను పట్టుకొని వస్తున్నావు? నేనేమన్నా కుక్కనా? నేనేమన్నా కుక్కనా అనుకుంటున్నావా నువ్వు? 6 అడుగుల అజానుభావుడు నేను, నా ఈట చూడు అని ఆడ సంబోధించినప్పుడు కూడా దావీదు భయపడలేదు. ఇక్కడ నేను మిన్లాంటి వాడన్నా కదయ్యా, ఒక నల్లి లాంటి వాడను కదయ్యా, నన్ను ఎందుకు తరుముతున్నావయ్యా? నువ్వెంతటి వాడవు? నువ్వు గొప్పవాడవయ్యా, ఇశ్రాయేలు ప్రజలకు రాజువయ్యా నువ్వెందుకయ్యా నన్ను చంపాలనుకుంటున్నావు? కానీ చంపే అవకాశం దేవుడు నాకు ఇచ్చినప్పటికీ కూడా, దేవుడు నాకు ఇచ్చినప్పటికీ, ఆ అవకాశం నాకు ఇచ్చినప్పటికీ, దగ్గరగా సమీపంగా ఉన్నప్పటికీ నేను నిన్ను హాని చేయలేదు. కేవలం ఇదిగో నేను నిన్ను చూశానని, నీ దగ్గరికి వచ్చానని రుజువు ఇదిగో అని తన కోసినటువంటి వస్త్రాన్ని చూపిస్తాడు. అప్పుడు సౌలు కూడా ఏడుచుకుంటూ, నాయనా, నీ పట్ల నేను తప్పిదము చేశాను, నీ పట్ల నేను తప్పిదము చేశానయ్యా అని వెళ్ళిపోతూ ఉంటాడు సౌలు. గమనించండి. అందుకే దావీదు అంటున్నాడు, నా ప్రాణము తీయడానికి నా శత్రువులు నా చుట్టూ ఉన్నారయ్యా. నాలో తప్పిదము కనుగొనడానికి, నాలో లోపాన్ని కనుగొనడానికి, నాలో ఏదో కనుగొనడానికి నా చుట్టూ ఉన్నారు. ఏ తప్పు చేస్తారా, ఎక్కడ పట్టుకుందామా? దానియేలును కూడా అదే విషయంలోనే ఉన్నారు. దావీదు విషయంలో కూడా అదే విధముగా ఉన్నాడు. సౌలు ఎన్నోసార్లు చంపడానికి ప్రయత్నం చేశాడు, కానీ పైకి మాత్రము యోనతానుతో అంటాడు, ఈరోజు అమావాస్య కదా, ఈరోజు అమావాస్య కదా, ఎందుకు దావీదు రాలేదు భోజన బల్లపు దగ్గరికి? యోనతాను ఎందుకు రాలేదు? నీ ప్రాణ స్నేహితుడు ఎందుకు రాలేదు? దావీదు భోంచేయడానికి రావాలి కదా. నిజమే, ఇక్కడ ప్రేమతో మాట్లాడినట్టుగా ఉంది, ప్రేమతో ఆదరించినట్లుగా ఉంది, భోజనానికి పిలిచినట్లుగా ఉంది. కానీ మనం చూసినట్లయితే బాగా చూడండి, 62వ కీర్తన 4వ వచనాల్లో చూడండి, చెప్తాడు బాగా క్షుణ్ణంగా. మీరు రెఫరెన్స్ బాగా క్లియర్గా రాసుకోండి అమ్మా. 62వ కీర్తన 4వ వచనంలో లాస్ట్ 2వ లైన్ చూడండి. వారు తమ నోటితో శుభవచనములు పలుకుతారు, అంతరంగములో ఏం చేస్తారంట? వారు శుభవచనాలు పలుకుతారు. ఏమని శుభవచనాలు పలుకుతారు? అర్థమైంటుంది మీకు కదా.
శుభవచనాలు పైకి మాత్రం ఏం చేస్తారు? వందనాలమ్మా, వందనాలయ్యా, గుడ్ మార్నింగ్ అయ్యా, నమస్తే అయ్యా, మామా నమస్తే, వదిన నమస్తే, అక్క నమస్తే, సహోదరుడా నమస్తే అని అంటారు. కానీ పైకి శుభవచనాలు చెప్తారు, పైకి ఆశీర్వాద వచనాలు చెప్తారు, పైకి ఎంతగానో భక్తి శ్రద్ధలు చూపిస్తారు. కానీ వారి అంతరంగములో ఏముందంట? అంతరంగములో దూషిస్తూనే ఉన్నారు. ఇక్కడ దానియేలుతో అంటున్నారు, దానియేలు నమస్తే, దానియేలు గుడ్ మార్నింగ్, దానియేలు మన పరిచర్య ఏమి, దానియేలు మన దినచర్య ఏమి, దానియేలు మన పని ఏమి అని బాగా ప్రేమతో మాట్లాడుతున్నారు. దానియేలును సంబోధిస్తూనే ఉన్నారు, ప్రేమతో పలకరిస్తూనే ఉన్నారు, ప్రేమతో పిలుపునిస్తూనే ఉన్నారు. కానీ అంతరంగంలో కుట్రభావాన్ని కలిగి ఉన్నారు, అంతరంగంలో కుట్రభావాన్ని కలిగి ఉన్నారు. బాగా గమనించండి. నిజమే. తర్వాత వారి నాలుక ఏ విధంగా ఉంటుందో తెలుసా? కుట్ర పన్నేటువంటి నాలుక ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూసుకుందాం. 64వ కీర్తన 2-3 వచనాలు చూసుకుందాం. కీడు చేయువారి కుట్ర నుండి, దుష్టక్రియలు చేయువారి అల్లరి నుండి నన్ను దాచుము. బాగా వినండి, ఇక్కడ ఏమొచ్చున్నాడు? ఒకడు కత్తికి పదును పెట్టినట్లు. ఏమిటికి పదును పెడతారంట? ఏమిటికంట పెట్టేది? కత్తులకు కాదు వాళ్ళు పదును పెట్టేది, మొద్దుపోయిన కత్తులకు కాదు పదును పెట్టేది కదా, పాడైపోయినటువంటి మిక్సీ జారుకు కాదు వాళ్ళు పదును పెడుతుండేది. ఏమిటికి పదును పెడుతున్నారంట? నాలికలకు పదును పెడుతున్నారంట. వారి నాలుకలకు ఏం చేస్తున్నారంట? పదును పెడుతున్నారు. ఒకరు కత్తికి పదును పెట్టిన రీతిగా, సాధన చేసిన రీతిగా వారి నాలుకలు ఏమి మాట్లాడాలా, ఏమి దూషించాలా, ఏమి అవమానపరచాలా, ఏమి కించపరచాలా, నలుగురిలో అవమానం కలుగ చేయాలా, కత్తిపోటు లాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వారు నాలుకలకు కత్తిని పదును పెట్టినట్టుగా పెడుతున్నారయ్యా. ఏమీ ఉండదు, దుర్భాషలు మాట్లాడతారు, ఏమీ ఉండదు, అవహేళనకరమైన మాటలు మాట్లాడతారు, ఏమీ ఉండదు, నిందించే మాటలు మాట్లాడుతుంటారు. అవకాశం ఎప్పుడు దొరుకుతుందా పదును పెడుతూ ఉంటారు, పదును పెడుతూ ఉంటారు. కత్తికి పదును పెట్టినట్లుగా వారి నాలుకలకి ఏం చేస్తారంట? పదును పెడుతూ ఉన్నారు. దానియేలు మీద 122 మంది పదును పెడుతూ ఉన్నారు. దానియేలు మీద 122 మంది తప్పు కనుగొనాలని చూస్తూ ఉన్నారు. కానీ కనుగొన్నారా? దానియేలు లోపాన్ని చూసారా? దానియేలు తప్పిదాన్ని చూసారా? దానియేలు మోసాన్ని చూసారా? దానియేలు అక్రమాన్ని చూసారా? దానియేలులో అన్యాయాన్ని చూసారా? ఎవరు చూడలేదు. ఆ రాజ్యవాసులు చూడలేదు, రాజు చూడలేదు, 122 మంది అధికారులు చూడలేకపోయారు. ఆ రాజ్యము మొత్తము, మాదీల పారసీకుల రాజ్యం అంతా కూడా దానియేలులో కనుగొనాలని చూశారు. దానియేలు ఎవరి చేతిలో ఉన్నాడు? దేవుని చేతిలో ఉన్నాడు. దేవుని చేతిలో ఉన్నవాన్ని నువ్వు తప్పు కనుగొనడానికి అర్హుడువా, అర్హురాలువా? జ్ఞాపకం చేసుకొని. కానీ శాసనాన్ని పుట్టించారు, ముద్రను వేయించారు. ముద్రను వేయించినా కూడా ఆ శాసనాన్ని పుట్టించేటప్పుడు 122 మంది అధికారులు ఇక్కడ దానియేలు లేరు అని కనుగొనలేదు. కానీ 122 మందే ఆ యొక్క తాకీదును తీసుకొని వెళ్ళి రాజుకు మాదీయుడైనటువంటి దర్యావేషుకిచ్చాడు. దర్యావేషు ముద్ర వేశాడు. ఆ శాసనాన్ని మాదీయులకు, పారసీయులకు అంతా వర్తిస్తుంది అని చెప్పేసి శాసనాన్ని పుట్టించారు, దండోరా వేయించారు. కానీ అది వేయించారని దానియేలుకు తెలుసు. ఆ శాసనాన్ని పుట్టించారని దానియేలుకు తెలుసు. తెలిసినప్పటికీ దానియేలు ఏం చేశాడు? 6వ అధ్యాయము 10వ వచనాన్ని, ఎట్టి శాసనము సంతకము చేయబడినదని దానియేలు తెలుసుకొనినప్పుడు అతడు తన ఇంటికి వెళ్ళి, ఈ వచనాలను కొంచెం పాయింట్ చేసుకోండి మీరు. యథాప్రకారముగా, నంబర్ 1 ఏమంట? యథాప్రకారముగా. నంబర్ 2 అనుదినము. నంబర్ 2 ఏమంట?
అనుదినము ముమ్మారు. ఇటు శాసనము రాజ్యమంతా అల్లకల్లోలమైపోయింది. ఆ రాజునే నమస్కరించాలి, ఆ రాజు దగ్గరే విన్నపం చేసుకోవాలి, ఆ రాజే ఒక దేవుడు అని అక్కడ శాసనం ఉన్నప్పటికీ కూడా ఈయన దానియేలు ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఆయనకు నమస్కరించక, ఆయనకు పూజించక, ఈయన ఎవరికి పూజిస్తున్నాడంట, ఈయన ఎవరికి ప్రార్థన చేస్తున్నాడంట, ఈయన ఎక్కడికి వెళ్ళి చేస్తున్నాడంట, తన ఇంటికి వెళ్ళి అంటున్నాడు. రాజ్యంలో రాజు దగ్గరికి వెళ్ళి అని కాదు, రాజ్యంలో ప్రజలందరూ రాజు దగ్గరికి వచ్చారు, కానీ దానియేలు మాత్రము తన గదిలోనికి వెళ్ళి ఏం చేస్తున్నాడంట? ఆయన చేసినటువంటి పని ఏమి తెలుసా? యథాప్రకారముగా అనుదినము, ఏమంట? అనుదినము. యూదులకు 3 సార్లు ప్రార్థన చేయాలనే కండిషన్ వారిలో ఉంది, చట్టం వారిలో ఉంది. కనుక ఆ కండిషన్ అవలంబించడానికి ఈ దానియేలు ఏం చేశాడో తెలుసా? యథాప్రకారంగా ముమ్మారు ప్రార్థన చేసేటువంటి దానియేలు, ప్రార్థన సమయం అయ్యింది కనుక ఆ ప్రార్థన దానియేలు దేవుని గదిలో గడపాలి కనుక దేవుని గదిలోనికి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. మనం ఇల్లు కట్టుకుంటాం, చాలామంది ఇల్లు కట్టుకున్నప్పుడు ఇది బెడ్రూము, ఇది కిచెన్ రూము, ఇది బాత్రూము, ఇది హాలు, ఇది డైనింగ్ రూము అన్నీ కట్టుకుంటాము. ప్రేయర్ రూమ్ ఉందా? మనకు ప్రేయర్ రూమ్ ఉందా సపరేట్గా? మనం పిలుస్తాము ఇంజనీర్ని, ఇది బెడ్రూమ్ కావాలి, ఇది హాల్ కావాలి, ఇది డైనింగ్ హాల్ కావాలి, ఇది కిచెన్ కావాలి, ఇది సిట్టింగ్ రూమ్ కావాలి, ఇది వరండా కావాలి. నువ్వు వాహనాల్ని నిలుపుకోవడానికి కూడా ఏం చేస్తావు తెలుసా? బయట ఆవరణాన్ని ఏర్పరచుకుంటావు. కానీ ప్రార్థన గది నీ ఇంటిలో ఉందా? ఒక చిన్న గది, ప్రార్థనా గదిని ఇంటికి ఏర్పాటు చేసుకున్నావా? దానియేలు ఏర్పాటు చేసుకున్నాడు మేడగది మీద. దానియేలు ఏర్పాటు చేసుకున్నాడు, ప్రార్థనా గదిని ఏర్పాటు చేసుకున్నాడు. అతడు ముమ్మారు అని అంటున్నాడు, అనుదినము అంటే రోజు 3 సార్లు ఎవరు ప్రార్థన చేస్తున్నారమ్మా? మీరు దయచేసి చేతులు ఎత్తండి, కరెక్ట్గా చెప్పండి. అది కూడా ఒక్కసారి అమ్మ విజయ ఉంది, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కరన్నా ఉన్నారా అని అనుకున్నా నేను. ముమ్మారు ప్రార్థన చేస్తుందంట విజయ. నువ్వు ఒక్కసారి చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి. ఒక్కసారి ఎన్ని పూటలు తింటున్నాం మనము? మళ్ళీ చేతులు దించుతారు, చేతులు ఎత్తండి. ఎన్ని పూటలు తింటున్నాం మనము? 3 లేదంటే 4 లేదంటే 2, పన్ను భారాన్ని బట్టి 2. కానీ ప్రార్థన చేసేది ఒక్కసారే, కానీ దానియేలు ఏం చేస్తున్నాడు తెలుసా? అనుదినము, ప్రతిరోజు ఆ క్రమాన్ని నువ్వు పాటిస్తున్నావా? ప్రతిరోజు నీ కుటుంబ ప్రార్థన ఉందా? ప్రతిరోజు నీ పిల్లలతో, నీ భార్యతో, నీ కుటుంబంతో నువ్వు మోకరించి ప్రార్థన చేస్తున్నావా? అనుదిన చర్య నీకుందా? రోజు క్రమం ఉందా? రోజు లేచి పండ్లు తిక్కుతావు, తిక్కిన వెంటనే టీ తాగుతావు, అది అయిపోయిన వెంటనే టిఫిన్ తింటావు, అది అయిపోయిన వెంటనే మరల భోజనము. ఇవన్నీ క్రమంగా అవలంబిస్తున్నావు. మరి ప్రార్థనను క్రమంగా అవలంబిస్తున్నామా? ఆ క్రమం మనలో ఉందా? క్రమం మనలో లేదు. క్రమం చేసేవారిని తప్పులు పడతాము. అక్కడ ఉన్నటువంటి మాదీయుల యొక్క రాజ్యంలో ప్రజలకు ఎవరికి లేదు, కానీ దానియేలుకుంది. దానియేలులో తప్పును కనుగొనడానికి ప్రయత్నం చేస్తున్నారు. బాగా గమనించండి. ముమ్మారు యథాప్రకారంగా అంటే ప్రతిరోజు తను చేసేటువంటి పనిని గురించి అక్కడ చెప్తూ ఉన్నాడు. తర్వాత 3వది చూసినట్లయితే ఎన్నిసార్లు అంట? ముమ్మారు, 3వ పాయింట్ అది. తర్వాత ముమ్మారు మోకాళ్ళుని, 4వది మోకాళ్ళుని. ఉందా లేదా? ఉంది కదా. మోకాళ్ళుని ఎక్కడికి వెళ్ళాడంట? పై గదికి, అంటే ప్రార్థనా గదికి. 5వది పై గదికి వెళ్ళాడు. ఈ గది గురించి మరల నెక్స్ట్ వీక్ మనం తెలుసుకుందాం. పై గదికి వెళ్ళాడు అని అంటున్నాడు. తర్వాత ఏ తట్టు తిరిగి ప్రార్థన చేశాడంట? యెరూషలేము తట్టు తిరిగి ప్రార్థన చేశాడంట. యెరూషలేము తట్టు తన కిటికీలు తెరిచి ప్రార్థన చేశాడు అని అంటున్నాడు. తర్వాత ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రార్థనతో పాటు ఏం చేశాడంట? ఆయనను స్తుతించుచూ వచ్చాడంట.
ప్రార్థనతో పాటు స్తుతించు వచ్చాడు. ఆయన ఏం చేస్తున్నాడంట? ఫస్ట్ యథాప్రకారముగా అనుదినము, ఒకటి యథాప్రకారము, రెండవది అనుదినము, మూడవది ముమ్మారు, నాలుగవది మోకరించి, ఐదవది మేడగదిలోనికి, ఆరవది స్తుతిస్తూ వచ్చాడంట. ఆరవది స్తుతిస్తూ వచ్చాడు. నిజమే, ఇన్ని చేసినటువంటి మనం ఒక ఉదాహరణ చెప్తాను. ఒక ఉదాహరణ, గాలి ఉన్న బంతిని తీసుకోండి. గాలి ఉన్న బంతిని తీసుకోండి. ఆ బంతిని తీసుకున్న తర్వాత మనం ఈ విధంగా కొడుతూ ఉంటాం కదా. ఒక ఫుట్బాల్ కానివ్వండి, ఒక వాలీబాల్ కానివ్వండి, దాన్ని ఏం చేస్తాం మనము? వాలీబాల్ అన్న ఒకటే, ఫుట్బాల్ అన్న ఒకటే కదా. కదా, ఒకటేనా కాదా? వేరు ఉంటాయా? వేరు ఉంటాయా? ఈ బాల్ ఉందండి, గాలి అంటే గాలితో కూడినటువంటి బంతి. ఆ బంతి ఏం చేస్తున్నాడంటే ఈ విధముగా కొడుతూ ఉండేటప్పుడు నువ్వు ఎంత ఫోర్సుతో కొడితే అంత ఫోర్సుగా పైకి లేస్తుంది. అవునా కదా? ఎంత ఫోర్సుతో కొడితే, ఇప్పుడు చిన్న కొడితే చిన్నగా లేస్తుంది, పెద్ద గట్టి కొడితే గట్టిగా లేస్తుంది, ఇంకా పెద్ద కొడితే ఇంకా అంత గట్టిగా లేస్తూ ఉంటుంది. ఏ బంతి అది? గాలి ఉన్న బంతి. అదే గాలి లేని బంతిని తీసుకోండి, అది కొడితే ఏమైపోతుంది? అక్కడే అతుక్కొని పోతుంది, కానీ లేవడానికి అది ప్రయత్నం చేయదు. నిజమే, గాలి ఉన్న బంతిలో అంత శక్తి ఉండి పవర్ఫుల్గా లేచి మరలా కిందికి ఎంత ప్రయత్నం చేస్తుందో, పరిశుద్ధాత్మ అనే శక్తి నీలో ఉన్నప్పుడు సాతాను అనేటువంటి ఆయన నిన్ను కొడుతూ ఉండేటప్పుడు, నిన్ను తన్నుతూ ఉండేటప్పుడు, ఫోర్సుతో నిన్ను చేసినప్పుడు నువ్వేం చేయాలో తెలుసా? పరిశుద్ధాత్మ శక్తి అనుభవంతో లేవడానికి ప్రయత్నం చేయాలి, తప్పితే అణిగిపోవడానికి ఆస్కారము లేదు. పరిశుద్ధాత్మ నీలో లేకపోతే నువ్వు అక్కడే అణిగిపోతావు. పరిశుద్ధాత్మ నీలో ఉన్నాడంటే ఆ సాతాను కొట్టేటువంటి దెబ్బలకి, ఆ ఫోర్స్కి మళ్ళా లేవడానికి నువ్వేం చేస్తావు తెలుసా? ప్రయత్నం చేస్తావు. చనిపోయినటువంటి చేప ఎదురుగా వస్తున్నటువంటి నీటి ప్రవాహానికి అది కొట్టుకొని పోతుంది, కానీ సజీవముగా ఉన్నటువంటి చేప అది ఎదురీదుకుంటూ ఏం చేస్తుంది? తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. ఎందుకు? అందులో జీవము లేదు, ఇందులో జీవము ఉంది. పరిశుద్ధాత్మ శక్తి అనుభవం వచ్చినప్పుడు సాతాన్ని నిన్ను పెటా 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 కొడుతూ ఉంటాడు. ఆ కొడుతూ ఉండేటప్పుడు ఆ కొట్టే బలహీనతలకు నువ్వు పడిపోకూడదు. ఎప్పుడే కానీ పడిపోకుండా నువ్వు ఎప్పుడైతే ఉంటావో, చప్పబడిపోకుండా నువ్వు ఎప్పుడైతే ఉంటావో, నీ ఆత్మను అంతరంగాన్ని పరిశుద్ధాత్మ శక్తిని చల్లారనీయకుండా ఎప్పుడైతే నువ్వు ఉంటావో, అంతకంటే ఎక్కువగా అభిషేకాన్ని పొందుకొని నువ్వు లేస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మత్తయి రాసిన సువార్తలో ఇదే మాట చెప్తున్నాడు. చూడండి, మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయం 25, 26 వచనాల్లో మనం చూసుకుందాం. మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 25వ వచనము, 26వ వచనము. వాన కురిసెను. మరి పై వచనాల్లో చూసుకున్నట్లయితే, ఇదిగో ఈ నా మాట విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టును, బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలిండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరెను, ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేసింది కనుక అది ఏం చేయలేదంట? పడలేదు. ఏమంటున్నాడు? ఈ లోకంలో అనేకమైనటువంటి పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి మనలను, వాక్యము చేత నింపబడినటువంటి మనలను, ప్రార్థన అనుభవం కలిగినటువంటి మనలను సాతాను ఏం చేస్తుంది తెలుసా? అల్లజడులను రేపుతుంది, గాలి రేపుతుంది, బీభత్సవాన్ని లేపుతుంది, తర్వాత వర్షాన్ని రేపుతుంది. ఆ తాకడికి క్రీస్తు అనే బండ మీద నీ విశ్వాసం ఉన్నట్లయితే, క్రీస్తు అనే బండ మీద నీ పరిశుద్ధాత్మ శక్తి అనుభవాన్ని నువ్వు కట్టుకున్నట్లయితే, వాటి దెబ్బలకు, వాటి పోటులకు, వాటి యొక్క అంతరంగ స్పీడ్గా తన్నుతూ ఉండేటువంటి ఆ బాధలకు కూడా నువ్వేం చేస్తావు తెలుసా? పడిపోవడానికి ఆస్కారం ఉండదు. ఎందుకు పడిపోవు? క్రీస్తు అనే బండ మీద నీ పునాది ఉంది. క్రీస్తు అనే బండ మీద నువ్వు నిలబడ్డావు. క్రీస్తు అనే బండ మీద నువ్వు నిలబడినప్పుడు, నీ తలాంతులు దేవుడు నీకు ఇచ్చినప్పుడు నువ్వెందుకు వాడుకోకున్నావు? నువ్వెందుకు దాన్ని వినియోగించుకోకుండా ఉన్నావు? ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో చేశారని
మనము గనక కింద గాలి లేని బంతిలాగా పడిపోతే అనేక మార్లు నిన్ను కొట్టడానికి వారు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ పరిశుద్ధాత్మ అనే గాలిని నువ్వు కలిగి ఉన్నట్లయితే నువ్వు ఎంత కొట్టినప్పటికీ అంత స్పీడ్గా లేవడానికి నువ్వు ప్రయత్నం చేస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇదే నికోదేముతో యోహాను రాసిన సువార్త 3:8 అంటాడు. అదే మాటే నికోదేముతో సెలవిచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత దానియేలు యెరూషలేము తట్టు తిరిగి ఎందుకు ప్రార్థన చేశాడు? దానియేలు యెరూషలేము తట్టు తిరిగి ఎందుకు ప్రార్థన చేశారు? ఉత్తర తట్టు తిరగొచ్చు, దక్షిణం తట్టు తిరగొచ్చు, పడమర తట్టు తిరగొచ్చు, అన్ని 4 దిక్కులు ఉన్నాయి. కానీ ఎందుకు యెరూషలేము తట్టు తిరిగి ఆయన ప్రార్థన చేశాడు? మేడగదిలోనికి వెళ్ళాడు. ప్రార్థన అనుభవం ఉంది, మోకాళ్ళ జీవితము ఉంది, అనుదినము ముమ్మారు ప్రార్థన చేసే అనుభవము ఉంది, స్తుతించే అనుభవం ఉంది, ప్రార్థించే అనుభవం ఉంది, దేవుని దగ్గర మొరపెట్టే అనుభవం ఉంది. కింద వచనంలో మళ్ళా మనం చూసినట్లయితే కనుక అదే వచనాన్ని చూసినట్లయితే దేవుని దగ్గర బ్రతిమలాడుకొనెను అని ఉంది. చూడండి, అక్కడే చూసినట్లయితే ఆ మనుష్యుడు గుంపు కూడా అదే వచనం 6వ వచనం 10వ వచనంలో లాస్ట్లో మనం చూసినట్లయితే దానికి దేవునికి ప్రార్థన చేయుటయు ఏమంట అండి, ఆయన ఏం చేస్తున్నాడంట? బ్రతిమలాడుకుంటున్నాడు. ఏ విషయానికి బ్రతిమలాడుకుంటున్నాడు? ఏ విషయానికి? దేవుని దగ్గర. దానియేలుకు ఏం తక్కువయ్యింది? ఏం కొదువయ్యింది? మరి ఎందుకు బ్రతిమలాడుతున్నాడు దేవుని దగ్గర? యెరూషలేము తట్టు తిరిగి మోకాళ్ళుని కిటికీ తెరిచి అక్కడ అధికారులకు భయపడక, రాజుకు భయపడక దేవునికి ప్రార్థన చేస్తూ ఆ ప్రార్థనలో కూడా దేవుని దగ్గర ఏం చేస్తున్నాడంట? బ్రతిమలాడుతున్నాడు. ఏ విషయానికి బ్రతిమలాడుతున్నాడు? యెరూషలేము తట్టు తిరిగి ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? కారణమేమి? దాని గురించి నెక్స్ట్ వీక్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించును కాక. హల్లెలూయా.